కంపెనీలో జేసీబీ డ్రైవర్ రాకపోతే మనం జేసీబీ కూడా నేర్చుకుని ఉంటాయి ఈ మధ్యన. అది ఎలాగో చూపిస్తా. హలో, మన జేసీబీ నడుపుతాం ఎలాగనేది చూపిస్తా. గో, ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. ఈ 2 బ్రేక్లు ఇవి, సరేనా. ఇది వచ్చేసి గేర్ చేంజ్ చేయడం అనమాట. ఇక ఇది వచ్చేసి ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ వచ్చేసి లెఫ్ట్ రైట్ అంటే ముందుకి వెనక్కి పైకి కిందికి అనేది ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇది కీ అనమాట. ఇది ఇంకో మీకు చూపిస్తా. ఇది ఎక్సిలేటర్, కింద ఉండేది ఎక్సిలేటర్, ఇది గేరు అంటే ముందుకు పోవడానికి గేర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. మామూలుగా కీ ఆఫ్. కారు ఎలాగంటామో అలాగే సేమ్ దీన్ని అనడమే ఒక 2 సార్లు. ఇది యాక్సిడెంట్ గట్టికి ఇట్లా అంటే ముందుకు ఇట్లా ఇది అవుతుంది. తర్వాత గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇలాగంటే పైకని ముందుకన్నా అనుకో ఇగో ఇదవుతుంది అనమాట. ఇప్పుడు కింద బకెట్ ఇగో ఈ విధంగా బకెట్ నిండింది. దాన్ని మళ్ళా ఇట్లా అని దాంట్లో పడిపోతుంది. మళ్ళీ దాని తర్వాత ఇగో ఇట్లా పైకి అని తర్వాత మళ్ళీ ఇట్లా ముందుకు అన్నా అనుకో బకెట్ పైకి లేస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇట్లా అంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది రివర్స్. యాక్సిడెంట్ కావాలన్నప్పుడు మనం చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా తిప్పుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ పట్టుకున్నప్పుడు 2 బ్రేక్లు పట్టుకోవాలి. సేమ్ మళ్ళీ ఇప్పుడు అక్కడికే పోయి దాన్ని అన్లోడ్ చేపిద్దాం. అంటే దాన్ని ముందుకని ఇలాగంటే ముందుకి వెళ్ళిపోద్ది అనమాట. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇసుకేసాం దానిపైన. ఇప్పుడు ఇసుక వేసాం కదా, దాన్ని అన్లోడ్ చేపిద్దాం. అంటే లోడ్ చేసాము, ఇప్పుడు అన్లోడ్ చేద్దాం అనమాట. అంటే ఆ ఇసుక పడిపోతాం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళా సేమ్ ఇది ఇట్లా లెఫ్ట్ కంటేనేమో పైకి లేస్తుంది, అదే రైట్ కంటేనేమో డౌన్ అవుతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు రివర్స్ అనేసి మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాం, మీకు చూపిస్తా. ఇక పైకి అనేసి నెక్స్ట్ బకెట్ని కిందికి అనాలి. అంటే ఇక ఇలాగ ముందుకన్నా అనుకో ఆ బకెట్ కిందికి నేల ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుకి అట్లనే లాక్కుంటా తీసుకెళ్ళామనుకో ఇప్పుడు లేచి మనకి ఫుల్ అయిపోయింది. అది ఫుల్ అయినాక ఇట్లా అట్లనే పట్టుకొని లేచేస్తుంది అనమాట. ఆ ట్రాక్టర్ వచ్చినాక ట్రాక్టర్లో లోడ్ వేయాలి. ఓకేనా. ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్లో లోడ్ చేద్దాం. ఇది తెలిసిందే స్టీరింగ్, పవర్ స్టీరింగ్ కూడా కాదు, ఇది మామూలుగా నార్మల్ స్టీరింగ్. ఇప్పుడు ఆ ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్ తీసుకేసినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది, దాన్ని మళ్ళీ మనం ట్రాక్టర్లో అన్లోడ్ చేపిద్దాం. ఇలాగనమాట. ఇలా అన్లోడ్ చేసి మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక లోడ్ తీసుకున్నాం.
ఇసుక పడిపోయింది.